హాయ్ అండి. హాయ్. మీ ఫేవరెట్ టీమ్ ఏంటి? కంపల్సరీ హైదరాబాద్ అండి. యాజ్ ఏ హైదరాబాద్ సిటిజన్, హైదరాబాద్ అండ్ సపోర్టింగ్ హైదరాబాద్. ఓకే, నిన్న విన్ అయింది కదా, అవునండి. సో 300 కి దగ్గరకు వచ్చి ఆగిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ లో ఏమన్నా కంపల్సరీ అండి 300 ఎబోనే ఉంటది నెక్స్ట్ టైం టార్గెట్. ఎందుకంటే టాప్ ఆర్డర్ అట్లా ఉంది బ్యాటింగ్ ఫర్ ప్రెసెంట్ ఎస్ఆర్హెచ్ కి. కంపల్సరీ వాళ్ళు టార్గెట్ కొంచెం తగ్గించాలంటే సెకండ్ బ్యాటింగ్ అవుతూనే అవుతుంది, లేకుంటే వాళ్ళకు లిమిట్ లెస్ అండి బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ సైడ్. ఓకే, నిన్న టాస్ విషయంలో వాళ్ళు తప్పు చేశారు. కంపల్సరీ అండి టాస్ లో వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని లిమిట్ చేయాలి స్కోర్ అనుకుంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి ఉండేది. సో అట్లీస్ట్ బ్రేక్స్ అని రికార్డ్ అవ్వకుండా ఉండేది అండి. నెక్స్ట్ టైం టాస్ లో అయినా వాళ్ళు కంపల్సరీ అండి. ఎస్ఆర్హెచ్ అంటే టార్గెట్ 300 బీట్ అవ్వకుండా ఉండాలంటే ఎస్ఆర్హెచ్ ఎప్పుడైనా సెకండ్ బ్యాటింగ్ ఉంటే తప్ప ఫస్ట్ బ్యాటింగ్ అయితే 300 ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఏ మ్యాచ్ లోనైనా. టాప్ ఆర్డర్ అట్లా ఉంటుంది. నిన్న గ్రౌండ్ లో చూస్తూ ఉంటే నితీష్ కుమార్ రెడ్డిని పెళ్లి ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్యాన్స్. సో ఆయన చేసుకుంటా ఇప్పుడే కాదు, లవ్ మ్యారేజ్ అంటే కాదు అరేంజ్ మ్యారేజ్ అని చెప్పారు. జస్ట్ హెడ్ షేక్ చేశాడు. అరేంజ్ మ్యారేజ్ అంటే హెడ్ షేక్ చేశాడు. క్రౌడ్ లో అది రెస్పాండ్ అవ్వడం కరెక్ట్ కాదు కానీ చెప్పాడు, ఒక హింట్ ఇచ్చాడు అరేంజ్మెంట్. సో ఫ్యూచర్ లో 300 స్కోర్ చేసే కంపల్సరీ అండి. కంపల్సరీ ఈ సీజన్ లోనే చూస్తాము. ఎస్ఆర్హెచ్ నుంచి కూడా, అది కూడా వేరే టీం కాదు, ఎస్ఆర్హెచ్ నుంచే చూస్తాం 300 స్కోర్. ఈ సీజన్ లో కప్ ఏ టీం కొడతాది అనుకుంటున్నారు? ఇంకా డౌట్ లేదండి. ప్రజెంట్ సిచ్యువేషన్ లాస్ట్ ఇయర్ కూడా చూసాం ఐపీఎల్. అప్పుడున్న స్కోర్ ఇప్పుడున్న బ్యాట్స్మెన్ చూస్తే ఇంకా టాప్ క్లాస్ ఉంది ఎస్ఆర్హెచ్. ఈసారి కంపల్సరీ ఐపీఎల్ కప్ ఎస్ఆర్హెచ్ కి. అంటే చాలా మంది ఈసారి ఆర్సీబీ వస్తుంది అంటున్నారు. నేను కోహ్లీ ఫ్యాన్, ఆర్సీబీ కూడా సపోర్ట్ చేశాను. బట్ ఏంటంటే ఆర్సీబీ కంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కానీ టాప్ ఆర్డర్ కానీ చాలా స్ట్రాంగ్ ఉందండి. కంపల్సరీ ఈసారి ఎస్ఆర్హెచ్ కప్ గెలుస్తుంది. ఈ రోజు లక్నోకి ఢిల్లీకి మ్యాచ్ జరుగుతుంది కదా, సో అందులో ఏది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనుకుంటున్నారు? ఐ థింక్ ఢిల్లీ. మరి సిఎస్కే ఏమైనా కాంపిటీషన్ ఇస్తారా? ఎస్ఆర్హెచ్ కి ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా కాంపిటీషన్ ఉందంటే ముంబై అండ్ సిఎస్కే అని చెప్పొచ్చు. వాళ్ళు 5 టైమ్స్ ఆల్రెడీ ఐపీఎల్ కప్ గెలుచున్నారు. వాళ్ళ కాంపిటీషన్ ఎస్ఆర్హెచ్ అంటే సిఎస్కే అండ్ ముంబై ఇండియన్స్ అని చెప్పొచ్చు అండి. అది టఫ్ కాంపిటీషన్ అవుతుంది, బట్ కంపల్సరీగా సిఎస్కే ముంబై ఇండియన్స్ అని చెప్పలేము. బట్ ఎస్ఆర్హెచ్ కంపల్సరీ ఈసారి మంచి లైనప్ లో ఉన్నారు. ఆర్సీబీ కూడా అదే విధంగా ఉంది అని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సెలెక్షన్ అలా ఉంది క్రికెట్ టీమ్ ది. ఆర్సీబీ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ 2-3 బ్యాట్స్మెన్ మీద డిపెండ్ అయిందండి కంప్లీట్ మ్యాచ్. బట్ మనం అంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు ఆర్సీబీ. నిన్న సిఎస్కే మ్యాచ్ కూడా జరిగింది కదా, సో అందరు మాక్సిమం ధోని కోసం సిఎస్కే చూస్తా ఉంటారు. సో నిన్న 2 balls కే ఆయన అంతే అండి. ధోని గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అతడు ఎప్పుడు లాస్ట్ లోనే వచ్చి ఉంటాడు. స్ట్రాంగ్ లో 1-2 హిట్స్, 6 బౌండరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ధోని నుంచి. విన్నింగ్ షాట్స్ ఇస్తాడు, మంచి ఎంటర్టైన్మెంట్ సిఎస్కే కి. కెప్టెన్ కూడా మంచి గైడెన్స్ ఇస్తా ఉంటాడు, టీమ్ కి ఎంటైర్ సపోర్ట్ ఉంటుంది. ఆయన స్టంపింగ్ వేసినట్టు కూడా 0.12 సెకండ్స్ లో అంత ఫాస్ట్, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది ఏ వికెట్ కీపర్ కూడా చేయలేడు. అది ఆల్రెడీ ధోని ఒక మార్క్ సెట్ చేసి పెట్టాడు. దాన్ని ఎవరు వల్ల బీట్ చేయడం కూడా కాదండి.